రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. ప్రస్తుతం మనం కడప రిమ్స్ సమీపంలో ఉన్నటువంటి బైపాస్ దగ్గర ఉన్నాము. ఈ బైపాస్కు పక్కనే పాలకొండలు ఉంటాయి. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ పాలకొండలకు వెళ్ళేటువంటి దారి ప్రతిరోజు కూడా ఇక్కడికి కాలేజీ స్టూడెంట్సు, ఫ్యామిలీసు ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వెనుక విషాదం నిండి ఉంది. ఒక నిండు ప్రాణాన్ని ఒక బ్లాక్మెయిలర్ ఏ విధంగా బలి తీసుకున్నాడో ఇదే పాలకొండల వేదికగా జరిగిన ఓ అమానుష సంఘటనను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. మన వెనుక వైపు కనిపిస్తున్నవి పాలకొండలు. కడపకు సమీపంలో ఉండేటువంటి ఈ పాలకొండలు ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. చిన్నపాటి వర్షం వచ్చినా కూడా జాలువారే జలపాతాల మధ్యలో ఇది కనువిందు చేస్తూ ఒకవైపు భక్తులు కానీ పర్యాటకులు కానీ ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఆట విడుపుగా ఈ పాలకొండలకు వస్తూ ఉంటారు. అయితే ఈ పాలకొండలు కొంతమందికి ఎంతటి సంతోషాన్ని పంచుతున్నాయో అంతే విషాదాన్ని నింపుతున్నాయి మరికొందరి జీవితాల్లో. ఇప్పుడు నేను చెప్పబోయే విషయంలో కూడా అదే జరిగింది. అన్నమాచార్య కాలేజీలో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి అఖిల అనే విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్తో కలిసి సరదాగా గడపడానికి ఇదే పాలకొండలకు వచ్చింది. అయితే ఇక్కడ మాటు వేసినటువంటి ఒక నీచుడు వారిపైన కన్నేశాడు. వారు రహస్యంగా కలిసినటువంటి ఫోటోలు తీసుకున్నాడు. వాటి ద్వారా వాళ్ళను ప్రతిరోజు బ్లాక్మెయిల్ చేసేవాడు. అంటే ఫోటోలు తీసిన రోజే రెడ్ హ్యాండెడ్గా మీరు మాకు దొరికిపోయారు, నేను పోలీసును అని చెప్పి బెదిరించాడు. కానిస్టేబుల్ గూఢాచారిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి చూశాడు. అతను వారి రహస్యంగా కలవడాన్ని ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చాడు. అయితే ఫోటోలు తీసిన రోజే 4,000 రూపాయలు ఇస్తే నేను ఈ విషయం ఎవరికి చెప్పను అంటూ డబ్బులు తీసుకున్నాడు. తర్వాత ఫోన్ చేసి మరోసారి 10,000 రూపాయలు తీసుకున్నాడు. ఇలా పదే డబ్బులు అడుగుతూ ఉండడంతో విసుగు చెందినటువంటి అఖిల తనకు డబ్బులు అరేంజ్ చేయలేక వదిలేసింది. నువ్వు ఎవరికైనా చెప్పుకోపో అని ధైర్యంగా ఒక అడుగు ముందుకేసింది. అయితే అతను అన్నంత పని చేశాడు. ఈ అనిల్ కుమార్ రెడ్డి వెనుక ఇక్కడ కడపలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి రామ్మోహన్ రెడ్డి అండదండలున్నాయి. ఈ ఏఆర్ కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డికి ఏజెంటుగానే ఇదే పాలకొండల్లో కెమెరా పట్టుకొని అనిల్ కుమార్ రెడ్డి ఇక్కడికి వస్తున్నటువంటి ప్రేమ జంటలను గత కొంతకాలంగా బ్లాక్మెయిల్ చేస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ బ్లాక్మెయిల్ వికటించింది. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అయితే డబ్బులు ఇవ్వను అని చెప్పేసినటువంటి అఖిల విషయాన్ని వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ ఏఆర్ కానిస్టేబుల్ రామ్మోహన్ చెప్పాడు. మీ అమ్మాయి కాలేజీలో చదువుకుంటుంది అని మీరు పొరబడుతున్నారు, కానీ మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో కలిసి బయట ఎంజాయ్ చేస్తుంది అని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఫోన్ చేసి నిలదీశారు. దీంతో మనస్తాపం చెంది భయపడిపోయినటువంటి అఖిల చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈ విషయంలో ఏం జరిగింది అని విచారణ చేస్తున్నటువంటి పోలీసులకు ఈ నీట్ కమిన్ ఏఆర్ కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకము, బ్లాక్మెయిలింగు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ విచారణ పూర్తవడంతో అతనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకొని ఏఆర్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పర్యవేక్షించాల్సినటువంటి పోలీసులే చివరకు బ్లాక్మెయిలర్గా మారిన నేపథ్యంలో ఇక వారెవరికి చెప్పుకోవాలనో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఫైనల్గా తమ కూతురు ఆత్మహత్యకు గల కారణాలేంటో తేల్చాలి అని అఖిల తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ చేసినటువంటి పోలీసులకు ఏఆర్ కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డి చేసిన తతంగం అంతా కూడా తెలిసిపోయింది. కాబట్టి అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త. మీరు
మీ బాయ్ ఫ్రెండ్తోనూ లవర్తోనూ సరదాగా గడపడానికి బయటికి వచ్చినప్పుడు చుట్టుపక్కల గమనిస్తూ ఉండండి. ఏ ఆకతాయిలు మీ మీద నిఘా ఉంచారో, ఏ ఆకతాయిలు మీ ఫోటోలు తీసి నెట్లో అప్లోడ్ చేస్తారో, ఏ దుర్మార్గులు ఆ ఫోటోల ఆధారంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వారిని గమనించి దృష్టి పెట్టండి, జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు బయట తిరుగుళ్ళు మానేసి బుద్ధిగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఇదే సుమన్ టీవీ చెప్పబోతూ ఉంది. ఒక యువతి వేసిన చిన్నపాటి తప్పటడుగు ఆమె జీవితాన్ని మధ్యలోనే అర్ధాంతరంగా బలి తీసుకున్నటువంటి సంఘటన. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.